రోజున మనం ఫ్లయింగ్ సాసర్ మరియు అలియన్స్ అంటే అంతరిక్ష జీవులు గురించిన వివరాలు తెలుసుకోబోతున్నాము. ఫ్లయింగ్ సాసర్, ఫ్లయింగ్ సాసర్. వివరణ: ఫ్లయింగ్ సాసర్ అనేది తళతళలాడే తాబేలు ఆకారంలో ఉండే వాహనం. ఇది చాలా వేగంగా, శబ్దం లేకుండా ఆకాశంలో ప్రయాణించగలదు. దీన్ని తరచుగా అలియన్స్ అంటే అంతరిక్ష జీవుల వాహనంగా పరిగణిస్తారు. ముఖ్య లక్షణాలు: తాబేలు లేదా చక్రాకార ఆకారంలో మెరిసే వెలుగులు కలిగిన వాహనం. ఆకాశంలో నిశ్శబ్దంగా ఎగురుతూ, ఒక్కసారిగా మాయం అవుతూ ఉంటుంది. భూమి మీద చక్కటి వెలుగు పడేలా ఉంటుంది. చరిత్రలో ప్రసిద్ధ సంఘటనలు: రోజ్వెల్ ఘటన, 1947, న్యూమెక్సికోలో వాహనం కూలినట్టు కథనాలు. దీనిని యుఎస్ ప్రభుత్వం దాచిపెట్టిందని పుకార్లు ఉన్నాయి. ఏరియా 51, అసాలో ఉన్న రహస్య స్థలం. ఇక్కడ అలియన్స్, ఫ్లయింగ్ సాసర్లపై పరిశోధనలు జరుగుతాయని భావిస్తుంటారు. ఇమేజ్: మీరు చూసిన ఫస్ట్ ఇమేజ్ ఫ్లయింగ్ అలియన్స్. ఏలియన్స్ అంతరిక్ష జీవులు. అలియన్ల రకాలు జనప్రియంగా చెప్పబడే: 1. గ్రే అలియన్స్. గ్రేస్ అంటే బూడిద కలర్ ఉన్న అంతరిక్ష జీవులు. చిన్న శరీరం, పెద్ద తల, నల్లని పెద్ద కళ్లతో ఉంటారు. సాధారణంగా ప్రయోగాల కోసం మనుషులను అపహరిస్తారనే కథనాలు ఉన్నాయి. శబ్దం లేకుండా టెలిపతి అంటే మనసులో ద్వారా మాట్లాడతారని నమ్మకం. 2. రిప్టిలియన్లు. రెప్టిలియన్స్ ఈ అంతరక్షక జీవులు పాము లేదా ద్రాక్షపండు ఆకారంలో ఉండే శరీరం కలిగి ఉంటారు. ప్రభుత్వాలపై నియంత్రణ ఉందని కొన్ని కుట్ర సిద్ధాంతాలు ఉన్నవి. 3. నార్డిక్స్. నోర్డిక్స్ ఈ అంతరక్షక జీవులు మనుషుల్లా ఉంటారు. తెల్లగా, పొడవుగా, నీలికళ్లతో. శాంతియుతంగా, మానవాళిని సాయపడతారని చెబుతారు. 4. ఇన్సెక్టాయిడ్స్. ఇన్సెక్టాయిడ్స్ ఈ అంతరక్షక జీవులు పురుగుల్లా ఉండే అలియన్లు. చాలా అరుదుగా కనిపించారని చెబుతారు. సాధారణ నమ్మకాలు: అలియన్స్ మన భూమిని పరిశీలించడానికి వస్తారు. కొన్ని కథలలో వారు మనల్ని అపహరించి ప్రయోగాలు చేస్తారని చెబుతారు. వారు మనకు టెక్నాలజీ లేదా అభివృద్ధికి దోహదపడతారని నమ్మకం. ఇమేజ్: మీరు చూస్తున్నది గ్రే అలియన్ లేక అంతరిక్ష జీవి చిత్రం.